దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము చాలా సందర్భాలలో ఈ యొక్క వచనాన్ని మనం చదువునుంటాం. చాలా సందర్భాలలో ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసి ఉంటాం. యేసయ్య మరి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు ఆయన? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి మన తలుపు తడితే మనం ఏం చేస్తాం? ఎవరైనా మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టితే మనం ఏం చేస్తాం? జనరల్గా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత క్యాజువల్గా మనం చేసేటువంటి పని ఏంటంటే రావటం మంచినీళ్ళు తాగుతారా, ఒకవేళ మనకి బాగా కావాల్సిన వాళ్ళైతే టీ తాగుతారా, ఇంకా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళు ఏ టైంకి వచ్చారో ఆ టైంను బట్టి టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే స్నాక్స్, రాత్రి టైం అయితే భోజనం. ఇవి కామన్గా మనం అడుగుతాం, పెడతాం. అయితే దేవుడు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని అడుగుతున్నాడు? ఆయన నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన తట్టుచూనే ఉన్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, చూడండి ఒకసారి, ఎవరైనాను, ఒకరు కాదు, ఎవరైనా తలుపు తీస్తే అప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? అతని యొద్దకు వచ్చి. అంటే ఎందుకని ఈ మాట ఆయన ఇలాగా మాట్లాడుతున్నారు? ఎందువలన ఆయన ఈ మాట ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఒకటి మనం అర్థం చేసుకోవాలి. దానికంటే ముందు ఈ యొక్క మాట మాట్లాడడానికి గల అసలు కారణం ఏంటి, ఈ మాట ఎవరితో చెబుతున్నారు అనేది ఆలోచన చేద్దాం. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలోనే ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? కాదు 14వ వచనం ప్రకారంగా మనం చూస్తే లవోదికలో ఉన్న సంఘానికి చెబుతున్నటువంటి మాట. ఏ సంఘానికి? లవోదికలో ఉన్నటువంటి సంఘం. రైట్. ఇప్పుడు ఆ లవోదికయలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? వారు ఎలా ఉన్నారు? వారి గురించి మనం గమనిస్తే అక్కడ మాట్లాడుతున్న మాట 15వ వచనంలో కనబడుతుంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారంట ఆయన? నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. జనరల్గా ఉమ్మి వేయటం అంటే అర్థం ఏంటి? ఉమ్మి వేయటం అంటే అర్థం ఏంటి? అన్న తర్వాత
కనీసం మనమే చూడటానికి ఇష్టపడం. అవునా? మనం ఉమ్మిన దానినే మనం చూడటానికి ఇష్టపడం. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వేస్ట్ అన్నమాట. ఇది అవసరం లేదు, పనికిరాదు అన్నట్టుగా మనం ఉమ్మి వేసిన తర్వాత దాని జోలికి కూడా మనము వెళ్ళం. మరి దేవుడు ఈ లవోదికీయలో ఉన్నటువంటి సంఘాన్ని నేను ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అని చెప్పడానికి గల కారణం ఏంటనమాట? వారు ఎలాగున్నారంట? 2 రకాలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? 2 రకాలుగా ఉన్నారు. ఎలాగా? ఉంటే చల్లగానే ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. కానీ వీరు ఎలా ఉన్నారంట? కాసేపు దేవుడు అంటూ ఉన్నారు, కాసేపు దెయ్యం అంటూ ఉన్నారు, కాసేపు ప్రార్థన అంటూ ఉన్నారు, కాసేపు బయట లోకంలో ఉన్నటువంటి పనులు అంటూ ఉన్నారు. గమనించండి. ఎవరైతే ఈ రకమైనటువంటి 2 తలంపులు కలిగినటువంటి వారు ఉంటారో, అంటే అవ్వ కావాలి బొవ్వ కావాలి అని అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. ఆదివారం వస్తే దేవుడు, మిగతా వారం అంతా దేవుడు కాదు, దేవుడు ఎవరో తెలియదు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. పైకి భక్తిగా, ప్రార్థన పౌరులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడలుగా, విశ్వాసులుగా చెప్పుకునేటువంటి వారు లోపల దేవునికి ఇష్టం లేని, దేవుడు అంగీకరించని, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియలైన, తలంపులైన, ఆలోచనలైన చేసేయడానికి వెనుకడుగు వేయనటువంటి వారు కూడా ఉండొచ్చు. అటువంటి వారిని గురించి దేవుడు చెప్తున్న మాట, అలాగున ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటున్నాడు ఆయన? నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను. ఒకటి, ఉమ్మేస్తున్నాను అంటలేదు ఆయన. మీ జీవితం మారిందా? ఓకే. మారకపోతే అప్పుడు ఉమ్ము వేస్తాను అని అర్థం అన్నమాట. ఇంకా ఆ యొక్క లవోదికీయలో ఉన్నటువంటి వారు ఇంకెలా ఉన్నారు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. కొంతమంది వారు కొన్నటువంటి ధనాన్ని బట్టి, వారు కొన్నటువంటి ఆస్తిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారు? నాకేంటి? మనకి సువార్తలలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకి ఇలాగే కనబడుతుంది. ఒక ధనవంతుడు అనుకున్నాడంట, అబ్బాబ్బాబ్బా, నా కోట్లలో మొత్తం ఎంత కావాలో అంత నేను సమకూర్చుకున్నాను, కాబట్టి నేను ఎంత తిన్నా తిరిగేది లేదు. అందుకని తన ఆత్మతో ప్రాణంతో ఏమనుకున్నాడంట? తినుము, తాగుము, సుఖించుము అని చెప్దాం అనుకున్నాడు. అది కూడా చెప్పలేదు. ఇంకా అలాగా చెప్దాం అనుకున్నాడు, ఆ మాట కూడా ఇంకా చెప్పలా. ఈ లోపలనే ఆ యొక్క వ్యక్తితో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని? ఎవరో వెర్రివాడా. ఏమంటున్నారు? వెర్రివాడా, ఈ రాత్రికి రాత్రి నీ ప్రాణం పోతే ఏంట్రా నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? గమనించు. రైట్. ఓకే. ఏమన్నారు? తన ప్రాణముతో తిను, తాగు, సుఖించు అని అందాం అనుకున్నాడు. ఈ లోపల ఈ నైట్కే నీ ప్రాణం పోతే ఏంట్రా నీ పరిస్థితి?
ఇప్పుడు ఈ లవోదికయలో ఉన్నటువంటి సంఘము వారు ఎలా ఉన్నారంట? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కుదవలేదు అని చెప్పుకుంటారంట. కానీ అలాంటి వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? దౌర్భాగ్యుడుగా, దిక్కుమాలిన వాడుగా, దరిద్రుడుగా, గ్రుడ్డివాడుగా, దిగంబరుడుగా ఉన్నావని ఎరుగక. ఒరే, నీ యొక్క జీవితం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది అని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని దేవుడు ఆ లవోదికలో ఉన్నటువంటి సంఘానికి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. నీవు ధనవృద్ధిని చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. గమనించండి, ఈ యొక్క లవోదికయలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రాంతములో ఉన్నటువంటి హిస్టరీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే, ఈ లవోదికయ అనేటువంటి ప్రాంతం మరి మంచి వ్యాపారానికి అనువైనటువంటి ప్రాంతం అంటది. లవోదికయ అనేది దేనికి అనువైన ప్రాంతం? అది చాలా అంటే చాలా వ్యాపారము చేయటానికి అనువైనటువంటి ప్రాంతం. ఏ వ్యాపారము ఎక్కువగా జరిగేది అంటే బ్లాక్ వూల్ అన్నారు. అంటే నల్లని వూల్ ఏమంటారు తెలుగులో? ఉన్ని, గురుబొచ్చు నుంచి తయారు చేసేది కదా, రైట్. ఆ యొక్క బ్లాక్ వూల్ ఎక్కువగా అనేక ప్రాంతాలకి ఆ లవోదికయ నుంచి సరఫరా అయ్యేదంట, ఎగుమతి అయ్యేదంట. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉండేది. అంత మాత్రమే కాదు, ఈ లవోదికయ గురించి నేను కొన్ని విషయాలు చదివితే ఇంకా కొన్ని విషయాలు చదివాను. అవేంటంటే, ఆ లవోదికయ అనేటువంటి ప్రాంతంలో మరి వైద్యానికి సంబంధించినటువంటి ఒక మంచి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటది. లవోదికయ అనేది ఒక మంచి వైద్యానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంట. అందులో కంటికి సంబంధించినటువంటి వైద్యము కూడా చాలా అక్కడ ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిదంట. అక్కడ ఆలోచన చేయండి, అటువంటి ప్రాంతములో ప్రజలు ఎలా ఉన్నారంటే వ్యాపారం చేసుకుంటూ వారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేటువంటి మరి అంటే దిగుమతి ఎగుమతి అనేటువంటిది ఎక్కువగా చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ వారు అబ్బాబ్బాబ్బా మంచి ఆస్తిని సంపాదించాం, మంచి ధనాన్ని సంపాదించాం, లేకపోతే ధనాన్ని సమకూర్చుకున్నాం అన్నట్లుగా వారి యొక్క జీవితం అయిపోయి ఎవరిని మర్చిపోయారు? దేవునిని మరిచిన వారుగా ఉన్నారు. దేవునిని మరిచిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని మరి ఒక దాంతో పోల్చారు కదా. ఇందాక మనం చదివినటువంటి వచనములో 15వ వచనములో ఆయన ఇలాగ పోల్చారు కదా. ఎలా పోల్చారు? చల్లగానైనను వెచ్చగానైనను ఉండక. రెండు ఈ చల్లదనంతో వెచ్చదనంతో ఎందుకు పోల్చారో తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉంది, ఒక హిస్టరీ ఉంది. ఏంటి అంటే, ఈ లవోదికయ అనేటువంటి ప్రాంతానికి 2 ప్రాంతాల నుండి 2 నదులు వస్తూ ఉండేవంట. 2 ప్రాంతాల నుండి 2 నదులు ఈ లవోదికయ ప్రాంతానికి వస్తూ ఉండేవంట. అవి ఏ నదులు అంటే, నేను ఆ గూగుల్లో సెర్చ్ చేశాను. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే సెర్చ్ చేసి చూడండి, ఈ పేర్లు మీకు కూడా కనబడతాయి. ఏంటి ఆ పేర్లు అంటే, హుసేన్ పినారి అనేటువంటిది ఒకటి, 2 బాస్పినార్ అనేటువంటిది రెండవది.
రెండు రకాలైనటువంటి నదులు. హుసైన్ పినారి ఒకటి, బాష్పినార్ అనేది మరొకటి. అయితే ఈ రెండు నదులు రెండు ప్రాంతాల నుండి వస్తున్నాయి. రెండు నదులు రెండు ప్రాంతాల నుండి వస్తున్నాయి. ఈ నదుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక నదేమో వేడి నీళ్ళతో వచ్చేటువంటి పరిస్థితి అంట. వేడి వేడి నీళ్ళతో ఆ యొక్క నది ప్రవహించేటువంటి పరిస్థితి. రెండవ నది అది చల్లనైనటువంటి నీటితో వచ్చేటువంటి పరిస్థితి. ఈ రెండు నదులు ఈ లవోదికియా అనేటువంటి ప్రాంతంలో కలిసినప్పుడు, రెండు నదులు కలిసినప్పుడు అక్కడ వేడి నీళ్ళుగా వచ్చినటువంటి నది ఏమవుతుంది? కొద్దిగా గోరువెచ్చగా అవుతుంది. చల్లగా వచ్చినటువంటి నీరు వేడి నీరులో కలిసినప్పుడు అది ఎలాగవుతుంది? అది కూడా గోరువెచ్చగా అవుతూ ఉంది. ఆలోచన చేయండి. నేను హిమాలయ ప్రాంతాలకి ఒకసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పేరేంటో నాకు గుర్తు రావట్లేదు, కానీ ప్రయాగరాజ సంథింగ్ ఏదో, రెండు నదులు ఒక చోట కలుస్తాయి. రెండు నదులు అదేనా? రెండు నదులు ఒక చోట కలుస్తాయి. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి నదిని గంగా నది అని పిలుస్తారు. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి నదిని గంగా నది అని పిలుస్తారు. అక్కడ విచిత్రం ఏంటంటే, ఆ రెండు నదులు అక్కడ వరకు రెండు వేరే వేరే రంగులతో వస్తాయి. ఒకటి ఒక రంగుతో ఉంటుంది, ఒకటి ఇంకో రంగుతో ఉంటుంది. ఆ రెండు నదులు కలిసిన తర్వాత నుంచి ఒక రంగుతో మిక్స్ అయ్యి అది డిఫరెంట్ కలర్తో అది ప్రవాహము ఉంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా అక్కడ ఆపి దాని యొక్క హిస్టరీని మాకు చెప్పి అక్కడ వివరించాడు. అప్పుడు ఆ ఫోటోలు అవన్నీ మేము దిగాం. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా నేను పెట్టినట్టున్నాను, గమనించుండవు సార్. ఈ లవోదికియా అనేటువంటి ప్రాంతానికి కూడా ఇలాగే రెండు నదులు వస్తున్నాయి. ఒకటి హుసేన్ పినారి అనేటువంటి నది, ఇంకొకటి బాష్పినార్ అనేటువంటి నది మరొకటి. ఒకటి వెచ్చగా ఉంటుందంట, ఇంకొకటి చల్లగా ఉంటుందంట. ఆ రెండు కలిసినటువంటి ప్రాంతంలో నులువెచ్చని పరిస్థితి. అందుకనే దేవుడు వారిని అలా పోల్చి మాట్లాడుతున్నాడు. ఎలా పోల్చి? నులువెచ్చని స్థితిని పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీరు అలాగా నీటితో పోల్చి దేవుడు మాట్లాడటం కాదు, కానీ ఆ స్థితిని పోల్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు వెచ్చగానైనా ఉండలేదు, లేక చల్లగానైనా ఉండటం లేదు. అంటే దేవునిలోనైనా పూర్తిగా ఉండటం లేదు, లేక సాతాను వైపైన పూర్తిగా ఉండటం లే. ఇరుకు మార్గంలో నువ్వు సరిగా నడవటంలా, లేకపోతే విశాల మార్గంలో సరిగా నడవటంలా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. గమనించాను. అలాంటి స్థితిలో ఈ లవోదికియా సంఘం అనేది ఉన్నది. అయితే దేవుడు ఆ సంఘాన్ని మీరు మీకున్న దానిని చూచి మీరేంటో మీరు గ్రహించుకోలేకపోతున్నారు. మీ స్థితిని మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ఆయన ఆ సంఘంతో చెప్తున్న మాట, నేను తలుపు నెద్ద నిలుచుండి తట్టుచూనే ఉన్నా, తట్టుచూ ఉన్నా. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంటే సహవాసం. దానిని ఏమంటారు? సహవాసం అంటారు. దేవుడు మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనతో సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనతో ఉండాలి అని, మనము ఆయనతో ఉండాలి అని, అది దేవుడు కోరుకుంటున్నది. మరి మనం ఎలా ఉన్నాం? మనము
ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన యొక్క మాటను వినగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. నీవు గనక ఆయన మాట వింటే, నీవు గనక ఆయనకు నిన్ను నీవు అప్పగించుకుంటే, సమర్పించుకుంటే, నీ జీవితం ఎలా ఉంటుంది? నీ జీవితం ఎలా ఉంటుంది? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఒక వ్యక్తి చాలా అంటే చాలా దయ్యాలతో నింపబడి ఉన్నటువంటి వ్యక్తి గురించి అక్కడ చదువుతాం. ఆ వ్యక్తి యేసయ్య ఎదురుపడినప్పుడు నాతో నీకేమి పని అన్నాడు. నీ పేరేంటి అంటే నా పేరు సేన, అంటే మేము అనేకులము అని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పవలసిన పని లేదు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మనిషి అనేవాడు ఎవడు కూడా ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయేవాడు, సాధు చేయలేకపోయేవాడు అని వాక్యాల్లో కనబడుతూ ఉంటారు. అసలు ఆ వ్యక్తిని ఎవరు కంట్రోల్ చేయలేకపోయేవారు అని చెప్పే వాక్యం చెప్తా ఉంది. అటువంటిది యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసయ్య ఆ యొక్క వ్యక్తి జీవితంలో కార్యం చేసిన తర్వాత, యేసయ్య ఆ వ్యక్తి జీవితంలో ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏవైతే మరి అపవిత్రాత్మలు కలిగి ఉన్నాడో వాటిని వెడలగొట్టిన తరువాత ఆ వ్యక్తి జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది? ఇంతకుముందు కేకలు వేస్తూ ఉండేవాడు, ఇంతకుముందు అరుపులు అరుస్తూ ఉండేవాడు, ఇంతకుముందు సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడు, ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు తన యొక్క శరీరాన్ని తానే గాయం చేసుకుంటూ ఉండేవాడు, బట్టలు ఉంటే బట్టలను చించేసుకుంటూ ఉండేవాడు, దిగంబరిగా ఉండేటువంటి వాడు. అటువంటి వ్యక్తి వాక్యంలో మనం చదివితే, వాక్యంలో మనము 15వ వచనం చదువుతాం కదా, జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, చూడండి ఒకసారి, బట్టలు వేసుకున్నందుకు ఆశ్చర్యపడ్డారంట. జనరల్గా బట్టలు లేకపోతే కంగారు పడాలి, ఆశ్చర్యపడాలి. కానీ ఆ వ్యక్తి బట్టలు ధరించుకున్నందుకు ఆశ్చర్యపడ్డారు. ఇంకా స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడిరి. ఆరోగ్యంతో ఉండడం చూసి భయపడ్డారంట. ఒక చోట కాముగా కూర్చొని ఉండడం చూసి భయపడ్డారంట. ఏంటి ఆ యొక్క ఆశ్చర్యం? ఎందుకు అంత ఆశ్చర్యం అంటే సింపుల్. ఇంతకుముందు ఎలా ఉండేవాడు? కేకలు వేస్తూ, గొలుసులతో కట్టిన ఫటా 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 వాటిని తెంపేసేవాడు, గాయాలు చేసేసుకునేవాడు. రీసెంట్గా నేను ఒక యవనస్తుని చూసా. ఆ యవనస్తుడు ఆ రోజు హాఫ్ హ్యాండ్స్ వేసుకుని వచ్చాడు, అందుకనే నాకు దొరికాడు అనుకుంటా. చెయ్య మొత్తం అన్ని ఘాట్లే, మొత్తం ఒక చోట అయితే చుట్టూరు కూడా ఉంది. ఆ ఘాట్లన్నీ చూసి ఆ చర్చ్ పాస్టర్ గారిని అడిగా, ఏమండి వీడికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా ఏంటి అన్నాను. వీడికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అని అడిగా. ఎందుకంటే ఆడికి పెళ్ళిగాల కుర్రోడాడు. ఇంకా కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు, భార్య మాట వింటలేదని భర్త, భర్త మాటలు వింటలేదని భార్య కోసేసుకుంటూ ఉంటారు కదా. సో వీడు అలా కాదు, పెళ్ళిగాలే. అందుకని నేనేమనుకున్నానంటే వీడికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది, అందుకని ఇలా కోసేసుకున్నాడేమో అని పాస్టర్ గారిని అడిగా. ఆ పాస్టర్ గారిని, ఈ కుర్రోడికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా ఏంటి అన్న. అబ్బాయి అలాంటిది ఏమీ లేదు, అసలు వాళ్ళ జోలికే వెళ్ళడం అన్నాడు. నాకు షాక్, ఇదేంటి లవ్ మ్యాటరే లేదు అన్నాడు, మరి చేతులంటే ఘాట్లు ఏంటి అని అడిగా. అదా అని నవ్వేసి గంజాయికి అలవాటు పడి, దేనికంట
గంజాయికి అలవాటు పడి ఆ తాగినప్పుడో తిన్నప్పుడో నాకు తెలియదు, కానీ పీల్చినప్పుడు మొత్తానికి ఆ గంజాయి తీసుకున్నప్పుడు మొత్తెక్కేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఓ కోసేసుకునేవాడంట. మరి ఇప్పుడు ఎలా కొంటున్నాడన్న? మొన్నే జనవరి 1న బాప్తిసం ఇచ్చా, ఈ సంవత్సరమే 2025 జనవరి 1న బాప్తిసం ఇచ్చా. మరి జనవరి నుంచి అయితే కుదురుగానే ఉంటున్నాడు, జనవరి 1 నుంచి అయితే కామ్గానే ఉంటున్నాడు, జనవరి 1 నుంచి అసలు ఎక్కడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ జోలికి వెళ్ళటం లేదు అని అన్నాడు. అయితే వీడు మారుబేడు అనమాట అన్నాను. మారుబేడు అంటే ఫ్రెండ్స్ ఇంకా నమ్ముతలేదంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నమ్మటం లేదంట. ఆ తర్వాత నన్ను అడుగుతున్నారు, ఏదైనా ఒక మంచి బైబిల్ కాలేజ్ ఉంటే చెప్పండి, ఆయన బైబిల్ కాలేజ్ పంపించేద్దాం అన్నారు. ఆలోచన చేయండి సార్, గొప్ప మార్పు వచ్చింది. ప్రస్తుతానికైతే గొప్ప మార్పు వచ్చింది. ఈ వ్యక్తి సేన అనేటువంటి దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి కూడా బట్టలు వేసుకొని ఆరోగ్యంతో ఒక చోట కూర్చుని ఉండడం చూసి జనాలు ఏమయ్యారంట? భయపడేరే. వామ్మో, ఏమైనా తిరగబడతాడేమో, సడన్గా కేకలేస్తాడేమో, సడన్గా బట్టలు చింపేసుకుంటాడేమో, సడన్గా కోసేసుకుంటాడేమో, సడన్గా గాయం చేసేసుకుంటాడేమో భయపడ్డారు. కానీ ఆ వ్యక్తిలో ఏమొచ్చింది? గొప్ప మార్పు వచ్చింది. గొప్ప మార్పు వచ్చింది. అక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చదువుతాం. యేసయ్య ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట, ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దక్కపోలికలు ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడరి. ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యేసయ్యతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ వ్యక్తి యేసయ్యతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. అందుకనే 18వ వచనంలో మనకు కనబడుతుంది, ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. యేసయ్యా, నేను నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఏం చేస్తే నేను అది చేస్తా అన్నట్లుగా చాలా బ్రతిమలాడాడంట యేసయ్యను. కానీ యేసయ్య ఆ వ్యక్తికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు నాతో రావటం కాదు, నాతో ఉండడం కాదు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు నీకు ఏం చేశాడో ఆ కార్యములను నువ్వు వారికి తెలియజెప్పము. ఇంకొక మాట చెప్పాలంటే, నువ్వు సువార్త చేయి. నువ్వు సువార్త చేయి. నీ జీవితంలో జరిగినటువంటి విషయాలు ఇతరులకు తెలియచేయి. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న వారికి ఆ వ్యక్తి గురించి బాగా తెలుసు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి ఆ వ్యక్తి గురించి బాగా తెలుసు. ఇప్పుడు కొత్తగా వేరే ఊరు వెళ్ళారు అనుకోండి, కొత్తగా వేరే ఊరు వెళ్తే ఆ ఊరిలో తెల్ల బట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకుంటా, అమ్మో ఈయన చాలా మంచి పాస్టర్ గారు అనుకుంటా, చాలా పరిశుద్ధుడు అనుకుంటారు. కానీ ఉన్న ఊరు తెలుసు వాడు పెద్ద దొంగ అని, ఇది అలా పాస్టరే కాదని. అవునా కాదా? సో యేసయ్య ఈ వ్యక్తికి ఏం చెప్తున్నాడు? నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు, నీ ఊరు వెళ్ళు, నీ ఫ్రెండ్స్ ఉన్న చోటికి వెళ్ళు, నీ బంధువులు ఉన్న చోటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో అవి నువ్వు చెప్పాడు, ప్రకటించాడు. వాక్యములో చదువుతున్నాం, అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, అసలు ఈ వ్యక్తిని ఎవరు మార్చలేరు అనుకున్నారా వారందరూ? ఈ వ్యక్తిని ఎవరు కంట్రోల్ చేయలేరు అనుకున్నారు వారందరూ? ఈ వ్యక్తి అసలు ఊరిలోకి రాడు అనుకున్నారు అందరూ. కానీ ఆ వ్యక్తి ఆ ఊరిలో ఒక స్వార్థికుడిగా వెళ్ళగలిగాడు. దానికి కారణం ఏంటంటే యేసయ్యను స్వీకరించాడు కాబట్టి.
యేసయ్యను అంగీకరించాడు కాబట్టి, యేసయ్య యొక్క మాటను బట్టి నడుచుకున్నాడు కాబట్టి, ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మనం ఆయన మాట ప్రకారంగా నడుచుకునేవారుగా, ఆయన మాట ప్రకారం జీవించేవారుగా, అసలు ఆయన చెప్పినది మనం అంగీకరించేవారముగా ఉన్నామా లేదా? ఈ లవోదికీయ సంఘం అయితే వాళ్ళకున్నటువంటి ధనాన్ని బట్టి, వారికున్నటువంటి ధన సమృద్ధిని బట్టి వారు అసలు దేవునినే పట్టించుకోవటం మానేశారు. ఆయన యొక్క స్వరాన్ని వినడం మానేశారు. ఆయన ఎంత పిలిచినా ఆయన స్వరం అని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు నీతో సహవాసం కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఉండటానికి, నీవు ఆయనతో ఉండటానికి, ఆయన మనతో భోజనం చేయటానికి, మనము ఆయనతో భోజనం చేయటానికి. అలా జరగాలి అంటే మన జీవితాలను ఆయనకు సమర్పించాలి. మన జీవితాలను ఆయన చేతికి మనము అప్పగించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను కూడా ఆ ప్రకారముగా మన జీవితాలలో ఆయనను బట్టి మనము మార్పు చూడగలుగుతాం. ఆయనను బట్టి గొప్ప మార్పు మనం చూడడం మాత్రమే కాదు, మన ఇంటి వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారు చూడగలుగుతారు. దానిని బట్టి దేవుని యొక్క బిడలుగా ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని ఇతరులకు మనం చూపగలుగుతాం. ఇతరులను కూడా ఆయన వైపు నడిపించగలుగుతాం. కాబట్టి మన జీవితంలో మనం ఏదైనా కలిగి ఉంటే దానిని బట్టి మనం దేవునికి దూరం అవ్వకుండా, దానిని బట్టి మనం దేవుని దూరం చేసుకోకుండా, మనం దేవునికి దగ్గరగా ఉంటూ, ఆయన మాట వింటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరాన్ని గుర్తించగలిగేవారుగా, గ్రహించగలిగేవారుగా ఉండి, ఆయన తట్టినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని తలుపు తెరిచి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మనందరం దేవుని ఆరాధించి తర్వాత ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క స్థలములో రేపు ఎల్లుండ జరగబోయే సభలు అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని అనుభవించలాగున, దేవుని ఆరాధించలాగున, ఆయన వాక్యాన్ని గ్రహించలాగున, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి జీవితాలలో మార్పు వచ్చేలాగున, ఆయన వాక్యాన్ని బట్టి వారు ఉజ్జీవింపబడులాగుండా దేవుడు అట్టి క్రియలు అనేక మంది జీవితాలలో జరగాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, కన్ను మూసుకోనండి. ముందు ఒక పాట పాడి ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తుతించెదను నీ మేలుల
హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు మహోన్నతుడా దేవాని సన్నిధి దేవా భూములు గాక. యేసు నామములో ప్రతి ఒక్కరు నీ వాక్యము ద్వారా ఉజ్జీవింపబడుదురు గాక. ప్రతి ఒక్కరు యేసు నామములో వారి జీవితములలో దేవాని యొక్క వాక్యాన్ని గ్రహించుదురు గాక. అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితములలో దేవా స్థాయి ఎదిగి వర్ధిల్లుదురుగాక. దేవా అన్ని ఏర్పాట్లలో తోడుగా ఉండండి. దేవా కరెంటు విషయంలో కానీ, దేవా వాతావరణ విషయంలో కానీ, అలాగే నీ యొక్క వాక్యాన్ని అందించడానికి వచ్చేటువంటి సేవకుల విషయంలో కానీ, దేవా మరి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవారు కానీ, సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, దేవా మరి అలాగే పరిచయం చేసేటువంటి సంఘ బిడ్డల విషయంలో కానీ, సభల్లో పాల్గొనేటువంటి అనేక మంది విశ్వాసుల విషయంలో కానీ, దేవా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ తొందరపాటు కానీ లేకుండా దేవా ఈ యొక్క సభలు మా జీవితాలలో దేవా ఆశీర్వాదకరముగా జరిగినాయి అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యము ప్రతి ఒక్కరూ దేవా మరి చెప్పులాగున్న సహాయం దయచేయమని దేవా యొక్క స్థలములో దేవా సంఘముగా అందరం ఏకీభవించి చేయించినటువంటి ఈ ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండి సహవాసము, సహాయము, కాపుదలు నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికను ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించిన రెహమానుకు అలాగే రేపు ఎల్లుండి జరగబోయే సభలకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.